లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ వీడియోలో మనం 15 నుంచి 30 కీర్తనల వరకు వినేద్దామండి. 16వ కీర్తన. దేవా, నన్ను కాపాడు, నిన్నే నేను ఆశ్రయించాను. నేను యెహోవాతో ఇలా అన్నాను, యెహోవా, నా మంచితనానికి మూలం నువ్వే. భూమి మీద పవిత్రులు, ప్రముఖులు నాకు ఎంతో సంతోషం కలిగిస్తారు. వేరే దేవుళ్లను అనుసరించే వాళ్ళు ఎన్నో బాధలు అనుభవిస్తారు. నేను ఎప్పుడూ వాటికి రక్తార్పణలు అర్పించను. నా పెదాలు వాటి పేర్లను పలుకవు. యెహోవా నా వంతు, నాకు వచ్చిన భాగం, నా గిన్నె, నువ్వు నా స్వాస్థ్యాన్ని కాపాడతావు. ఆహ్లాదకరమైన స్థలాలు నాకు కొలిచి ఇవ్వబడ్డాయి. అవును, నా స్వాస్థ్యంతో నేను సంతృప్తిగా ఉన్నాను. నాకు సలహా ఇచ్చిన యెహోవాను నేను స్తుతిస్తాను. రాత్రివేళ కూడా నా అంతరంగం నన్ను సరిదిద్దుతుంది. నేను ఎప్పుడూ యెహోవాను నా ముందు ఉంచుకుంటాను. ఆయన నా కుడిపక్కన ఉన్నాడు కాబట్టి నేను ఎప్పటికీ కదిలించబడను. అందుకే నా హృదయం ఉల్లాసంగా ఉంది. నా ప్రాణం ఎంతో సంతోషిస్తుంది. నేను సురక్షితంగా నివసిస్తున్నాను, ఎందుకంటే నువ్వు నన్ను సమాధిలో విడిచిపెట్టవు. నీ విశ్వసనీయుణ్ణి గోతిని చూడనివ్వవు. నువ్వు నాకు జీవమార్గాన్ని తెలియజేస్తున్నావు. నీ సన్నిధిలో గొప్ప ఆనందం ఉంది. నీ కుడి చేతి దగ్గర ఎప్పటికీ సంతోషం ఉంటుంది. 17వ కీర్తన. యెహోవా, న్యాయం కోసం నేను చేసే విన్నపం విను. సహాయం కోసం నేను పెట్టే మొర ఆలకించు. నిజాయితీగా నేను చేసిన ప్రార్థన విను. నువ్వు నా తరపున న్యాయమైన తీర్పు ఇవ్వాలి. ఏది సరైనదో నీ కళ్ళు చూడాలి. నువ్వు నా హృదయాన్ని పరిశీలించావు. రాత్రిపూట నన్ను పరిశోధించావు. నువ్వు నన్ను శుద్ధి చేశావు. నేను ఎలాంటి పన్నాగాలు పన్నలేదని నీకు తెలుస్తుంది. నా నోరు తప్పు చేయలేదు. వేరే వాళ్ళు ఏమి చేసినా నేను మాత్రం నీ మాటల్ని బట్టి దోపిడీదారుల మార్గాలకు దూరంగా ఉంటున్నాను. నా పాదాలు తడబడకుండా ఉండేలా నన్ను నీ మార్గాల్లో నడవనివ్వు. దేవా, నేను నీకు మొరపెడుతున్నాను, ఎందుకంటే నువ్వు నాకు జవాబిస్తావు. చెవిపెట్టి నా మాటలు ఆలకించు. నీ విశ్వసనీయ ప్రేమను అద్భుతమైన విధంగా చూపించు. దేవా, నీ మీద తిరుగుబాటు చేసే వాళ్ల నుండి పారిపోయి నీ కుడి చేతిని ఆశ్రయించే వాళ్లను నువ్వు రక్షిస్తావు. నీ కనుపాపలా నన్ను కాపాడు. నీ రెక్కల నీడలో నన్ను దాచిపెట్టు. నా మీద దాడి చేసే దుష్టుల నుండి నన్ను కాపాడు. నన్ను చుట్టుముట్టి చంపాలని చూసే నా శత్రువుల నుండి నన్ను రక్షించు. వాళ్ల హృదయాలు మొద్దుబారిపోయాయి. వాళ్ల నోళ్లు అహంకారంగా మాట్లాడుతున్నాయి. ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని చుట్టుముట్టారు. మమ్మల్ని కూలదోసే అవకాశం కోసం చూస్తున్నారు. దుష్టుడు జంతువును ముక్కలు ముక్కలుగా చీల్చేయడానికి ఆత్రంగా ఉన్న సింహంలా పొంచి ఉన్న కొదమ సింహంలా ఉన్నాడు. యెహోవా, అతనితో తలపడి అతన్ని కూల్చడానికి లే. నీ కత్తితో దుష్టుని నుండి నా ప్రాణాన్ని రక్షించు. యెహోవా, ఈ లోకంలోని ప్రజల నుండి నీ చేతితో నన్ను రక్షించు. వాళ్ళు ఈ జీవితం గురించే ఆలోచిస్తారు. నువ్వు వాళ్ళని మంచి పదార్థాలతో నింపుతావు. వాళ్ళు తమకున్న చాలామంది కుమారులకు ఆస్తిని విడిచి వెళ్తారు. నేనైతే నా నీతిని బట్టి నీ ముఖాన్ని చూస్తాను. నీ సన్నిధిలో మేల్కోవడం నాకు సంతృప్తినిస్తుంది. 18వ కీర్తన. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. యెహోవా నా శైలం, నా కోట, నన్ను రక్షించే దేవుడు. నా దేవుడే నా ఆశ్రయదుర్గం, నేను ఆయన్ని ఆశ్రయిస్తాను. ఆయనే నా డాలు, నా రక్షణ కుమ్ము, నా సురక్షితమైన ఆశ్రయం. స్తుతిపాత్రుడైన యెహోవాకు నేను ప్రార్థిస్తాను. నా శత్రువుల నుండి ఆయన నన్ను రక్షిస్తాడు. మరణపు తాళ్లు నన్ను చుట్టుముట్టాయి. పనికి మారిన వాళ్ళు ఆకస్మిక వరదల్లా నన్ను భయపెట్టారు. సమాధి తాళ్లు నన్ను చుట్టుకున్నాయి. మరణపు ఊరులు నా ముందు పెట్టబడ్డాయి. నా శ్రమలో నేను యెహోవాకు ప్రార్థించాను. సహాయం కోసం నా దేవునికి మొరపెడుతూ వచ్చాను. ఆయన తన ఆలయంలో నుండి నా మొర విన్నాడు. సహాయం కోసం నేను పెట్టిన మొర ఆయన దగ్గరికి చేరింది. అప్పుడు భూమి అదిరింది, కంపించింది. పర్వతాలు, పునాదులు వణికిపోయాయి. అవి ముందుకి వెనక్కి కంపించాయి. ఎందుకంటే ఆయనకు కోపం వచ్చింది. ఆయన ముక్కు రంధ్రాల నుండి పొగలేచింది. ఆయన నోటి నుండి దహించే అగ్ని వచ్చింది. ఆయన నుండి మండుతున్న నిప్పులు బయలుదేరాయి. ఆయన ఆకాశాన్ని వంచుతూ కిందకి దిగాడు. ఆయన పాదాల కింద కటికి చీకటి ఉంది. ఆయన కేరూబు మీద ఎగురుతూ వచ్చాడు. దేవదూత రెక్కల మీద వేగంగా దిగివచ్చాడు.
అప్పుడు ఆయన నల్లని నీళ్లు, దట్టమైన మేఘాలు ఉన్న చీకటిని డేరాలా తన చుట్టూ కప్పుకున్నాడు. ఆయన ఎదుట ఉన్న కాంతి నుండి మబ్బులు గుండా వడగండ్లు, నిప్పులు వచ్చాయి. అప్పుడు యెహోవా ఆకాశంలో గర్జించసాగాడు. వడగండ్లతో, నిప్పులతో సర్వోన్నతుడు తన స్వరం వినిపించాడు. ఆయన తన బాణాలతో వాళ్లను చెదరగొట్టాడు. తన మెరుపుల్ని కురిపించి వాళ్లను గందరగోళంలో పడేశాడు. యెహోవా, నీ గద్దింపుకు, నీ ముక్కు రంధ్రాల నుండి వేగంగా వచ్చిన ఊపిరికి నది అడుగుభాగం కనిపించింది. భూమి పునాదులు బయటపడ్డాయి. ఆయన పైనుండి తన చెయ్యి చాపి నన్ను పట్టుకుని లోతైన నీళ్లలో నుండి పైకి లాగాడు. నా బలమైన శత్రువు నుండి, నాకన్నా బలవంతులైన నా పగవాళ్ల నుండి ఆయన నన్ను రక్షించాడు. నాకు విపత్తు వచ్చిన రోజున వాళ్ళు నన్ను ఎదిరించారు. అయితే యెహోవా నన్ను ఆదుకున్నాడు. ఆయన నన్ను సురక్షితమైన స్థలంలోనికి తీసుకొచ్చాడు. ఆయన నా విషయంలో సంతోషించాడు కాబట్టి నన్ను రక్షించాడు. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలమిస్తాడు. నా చేతుల నిర్దోషత్వాన్ని బట్టి నాకు ప్రతిఫలమిస్తాడు. ఎందుకంటే యెహోవా మార్గాన్ని నేను అనుసరించాను. నా దేవుణ్ణి విడిచిపెట్టడం అనే తప్పు నేను చేయలేదు. ఆయన తీర్పులన్నీ నా ముందు ఉన్నాయి. నేను ఆయన శాసనాల్ని నిర్లక్ష్యం చేయను. నేను ఆయన ఎదుట ఎప్పటికీ నిందలేనివాడిగా ఉంటాను. చెడుకు దూరంగా ఉంటాను. నా నీతిని బట్టి ఆయన ముందు నా చేతులు, నిర్దోషత్వాన్ని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇవ్వాలి. విశ్వసనీయంగా ఉండేవాళ్లతో నువ్వు విశ్వసనీయంగా ఉంటావు. నిర్దోషులతో నిర్దోషంగా ప్రవర్తిస్తావు. నిజాయితీపరులతో నువ్వు నిజాయితీగా ఉంటావు. వంకర బుద్ధి గల వాళ్లతో యుక్తిగా వ్యవహరిస్తావు. నువ్వు దీనుల్ని రక్షిస్తావు, గర్విష్ఠుల్ని కింద పడేస్తావు. యెహోవా, నా చీకటిని వెలుగుగా మార్చే నా దేవా, నువ్వే నా దీపాన్ని వెలిగిస్తావు. నీ సహాయంతో నేను దోపిడీ ముఠాతో పోరాడగలను. దేవుని శక్తితో నేను ప్రాకారం మీదుగా దూకగలను. సత్యదేవుని మార్గం పరిపూర్ణమైనది. యెహోవా మాట స్వచ్ఛమైనది. తనను ఆశ్రయించే వాళ్ళందరికీ ఆయన ఒక డాలు. యెహోవా తప్ప దేవుడెవరు? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గం ఎవరు? సత్యదేవుడే నాకు బలాన్నిస్తాడు. ఆయనే నా మార్గాన్ని పరిపూర్ణం చేస్తాడు. ఆయన నా కాళ్లను జింక కాళ్ల వలె చేశాడు. ఎత్తైన స్థలాల మీద నన్ను నిలబెడతాడు. ఆయన యుద్ధం కోసం నా చేతులకు శిక్షణ ఇస్తాడు. నా చేతులు రాగి విల్లును వంచగలవు. నువ్వు నీ రక్షణాడాలను నాకు ఇస్తావు. నీ కుడి చెయ్యి నాకు సహాయం చేస్తుంది. నీ వినయం నన్ను గొప్పవాణ్ణి చేస్తుంది. నువ్వు నా అడుగుల కోసం దారిని వెడల్పు చేస్తావు. నా పాదాలు జారవు. నేను నా శత్రువుల్ని తరిమి పట్టుకుంటాను. వాళ్ళు తుడిచిపెట్టుకుపోయేంత వరకు నేను వెనక్కి తిరిగి రాను. వాళ్ళు మళ్లీ లేవకుండా నేను వాళ్లను పూర్తిగా నలగగొడతాను. వాళ్ళు నా పాదాల కింద కూలిపోతారు. యుద్ధం కోసం నువ్వు నాకు శక్తిని ఇస్తావు. నా విరోధులు నా ఎదుట కూలిపోయేలా చేస్తావు. నా శత్రువులు నా దగ్గర నుండి పారిపోయేలా చేస్తావు. నన్ను ద్వేషించే వాళ్లను నేను అంతం చేస్తాను. వాళ్ళు సహాయం కోసం మొరపెడతారు, కానీ రక్షించే వాళ్ళెవ్వరూ ఉండరు. వాళ్ళు యెహోవాకు కూడా మొరపెడతారు, కానీ ఆయన వాళ్లకు జవాబివ్వడు. నేను వాళ్లను గాలిలో ధూళి అంత మెత్తుగా నలగొడతాను. వీధుల్లో మట్టిలా వాళ్లను బయటపడేస్తాను. తప్పులు పట్టే ప్రజల నుండి నువ్వు నన్ను రక్షిస్తావు. దేశాల అధిపతిగా నన్ను నియమిస్తావు. నాకు తెలియని ప్రజలు నన్ను సేవిస్తారు. కేవలం నా గురించి విన్నదాన్ని బట్టి వాళ్ళు నాకు లోబడతారు. విదేశీయులు వచ్చి నాకు వంగి నమస్కారం చేస్తారు. వాళ్ళు ధైర్యం కోల్పోతారు. వాళ్ళు వణుక్కుంటూ తమ కోటల్లో నుండి బయటికి వచ్చేస్తారు. యెహోవా సజీవుడు. నా ఆశ్రయదుర్గం స్తుతించబడాలి. నా రక్షకుడైన దేవుడు హెచ్చించబడాలి. సత్యదేవుడు నా తరపున పగ తీర్చుకుంటాడు. దేశ దేశాల ప్రజలన్నీ నాకు లోబరుస్తాడు. కోపంగా ఉన్న నా శత్రువుల నుండి నన్ను కాపాడతాడు. నా మీద దాడి చేసే వాళ్లకన్నా నన్ను నువ్వు పైకి ఎత్తుతావు. దౌర్జన్యం చేసేవాడి నుండి నన్ను కాపాడతావు. అందుకే యెహోవా, అన్యజనుల మధ్య నేను నిన్ను ఘనపరుస్తున్నాను. నీ పేరును స్తుతిస్తూ పాటలు పాడతాను. ఆయన తన రాజు కోసం గొప్ప రక్షణ కార్యాలు చేస్తాడు. తాను అభిషేకించిన దావీదు మీద, అతని సంతానం మీద ఎప్పటికీ విశ్వసనీయ ప్రేమ చూపిస్తాడు. 19వ కీర్తన. ఆకాశం దేవుని మహిమను చాటుతోంది. అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రకటిస్తోంది. ప్రతిరోజు వాటి మాటలు పెళ్ళుబుకుతున్నాయి. ప్రతి రాత్రి అవి జ్ఞానాన్ని వెల్లడి చేస్తున్నాయి. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరం వినిపించదు. అయినా వాటి సాక్ష్యం భూమంతటికి,
వాటి సందేశం భూమి నలుమూలలకు చేరుకుంది. ఆయన ఆకాశంలో సూర్యుని కోసం ఒక డేరా వేశాడు. సూర్యుడు తన గదిలో నుండి బయటికి వస్తున్న పెళ్లి కుమారుడిలా ఉన్నాడు. తన మార్గంలో పరిగెత్తడానికి సంతోషించే బలవంతుడిలా ఉన్నాడు. సూర్యుడు ఆకాశంలో ఒకవైపు నుండి బయలుదేరి చుట్టూ తిరిగి మరోవైపుకు వెళ్తాడు. ఆ వేడికి మరుగైనది ఏదీ లేదు. యెహోవా ధర్మశాస్త్రం పరిపూర్ణమైనది, అది సేద తీర్పునిస్తుంది. యెహోవా జ్ఞాపిక నమ్మదగినది, అది అనుభవం లేని వాళ్లను తెలివి గలవాన్లుగా చేస్తుంది. యెహోవా ఆదేశాలు న్యాయమైనవి, అవి హృదయాన్ని సంతోషపరుస్తాయి. యెహోవా ఆజ్ఞ స్వచ్ఛమైనది, అది కంటికి వెలుగునిస్తుంది. యెహోవా గురించి భయం పవిత్రమైనది, అది ఎప్పటికీ నిలిచి ఉంటుంది. యెహోవా తీర్పులు సత్యమైనవి, అవి పూర్తిగా నీతిగలవి. అవి బంగారం కన్నా, విస్తారమైన మేలిమి బంగారం కన్నా కోరదగినవి, తేనె కన్నా, జుంటె తేనె ధారల కన్నా మధురమైనవి. వాటి ద్వారా నీ సేవకుడు హెచ్చరిక పొందాడు. వాటిని పాటించడం వల్ల గొప్ప ప్రతిఫలం కలుగుతుంది. తమ తప్పుల్ని గుర్తించగలిగే వాళ్ళు ఎవరు? నేను తెలియక చేసిన పాపాల విషయంలో నన్ను నిర్దోషిగా ప్రకటించు. అహంకారంతో పనులు చేయకుండా నీ సేవకుణ్ణి ఆపు. అవి నా మీద పైచేయి సాధించనివ్వకు. అప్పుడు నేను నింద లేకుండా ఉంటాను. ఘోరమైన పాపాల విషయంలో నిర్దోషిగా ఉంటాను. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం నీకు సంతోషం కలిగించేలా ఉండాలి. 20వ కీర్తన. కష్టం వచ్చిన రోజున యెహోవా నీకు జవాబివ్వాలి. యాకోబు దేవుని పేరు నిన్ను కాపాడాలి. పవిత్ర స్థలం నుండి ఆయన నీకు సహాయం పంపించాలి. సియోను నుండి ఆయన నిన్ను ఆదుకోవాలి. నువ్వు అర్పించిన కానుకలన్నీ ఆయన గుర్తుంచుకోవాలి. నీ దహనబలి కొవ్వును ఆయన స్వీకరించాలి. ఆయన నీ హృదయ కోరికలను తీర్చాలి. నీ ప్రణాళికలన్నీ సఫలం చేయాలి. నీ రక్షణ కార్యాల్ని బట్టి మేము ఆనంద కేకలు వేస్తాము. మా దేవుని పేరును మా పతకాలు ఎత్తుతాము. యెహోవా నీ విన్నపాలన్నిటినీ అనుగ్రహించాలి. యెహోవా తన అభిషిక్తుణ్ణి కాపాడతానని ఇప్పుడు నాకు తెలుసు. తన కుడి చేతితో గొప్ప రక్షణను ఇవ్వడం ద్వారా ఆయన తన పవిత్ర పరలోకం నుండి అతనికి జవాబిస్తాడు. కొంతమంది రథాల మీద, మరికొంతమంది గుర్రాల మీద ఆధారపడతారు. మనం మాత్రం మన దేవుడైన యెహోవా పేరును మొరపెట్టుకుందాము. వాళ్ళు కుప్పకూలి పడిపోయారు, కానీ మనం లేచి బలం పుంజుకున్నాము. యెహోవా రాజును కాపాడాడు. సహాయం కోసం మేము మొరపెట్టే రోజున మాకు జవాబివ్వాలి. 21వ కీర్తన. యెహోవా నీ బలాన్ని బట్టి రాజు ఉల్లసిస్తున్నాడు. నీ రక్షణ కార్యాల్ని బట్టి అతను ఎంతో ఉల్లసిస్తున్నాడు. నువ్వు అతని హృదయ కోరికలను తీర్చావు. అతని పెదాల విన్నపాలని కాదనలేదు. నువ్వు అతన్ని ఆశీర్వదించి మంచి వాటిని అతనికి ఇచ్చావు. అతని తల మీద మేలిమి బంగారు కిరీటాన్ని పెట్టావు. అతను నిన్ను ఆయుష్ ఇవ్వమని అడిగాడు. నువ్వు అతనికి దీర్ఘాయుష్ను, శాశ్వత జీవితాన్ని ఇచ్చావు. నీ రక్షణ కార్యాలు అతనికి ఎంతో మహిమను తీసుకొస్తాయి. ఘనతను, వైభవాన్ని నువ్వు అతనికి అనుగ్రహిస్తావు. అతను ఎప్పటికీ దీవించబడేలా చేస్తావు. నీ సన్నిధిలో అతన్ని ఆనందింపజేశావు. ఎందుకంటే రాజు యెహోవా మీద నమ్మకముంచాడు. సర్వోన్నతుని విశ్వసనీయ ప్రేమను బట్టి అతడు ఎన్నడూ కదల్చబడడు. నీ చేయి నీ శత్రువులందర్నీ పట్టుకుంటుంది. నీ కుడి చెయ్యి నిన్ను ద్వేషించే వాళ్లను పట్టుకుంటుంది. నువ్వు వాళ్ల మీద దృష్టి పెట్టే సమయంలో వాళ్లను అగ్నితో నాశనం చేస్తావు. యెహోవా తన కోపంతో వాళ్లను మృంగేస్తాడు. అగ్ని వాళ్లను దహించేస్తుంది. నువ్వు భూమి మీద లేకుండా వాళ్ల వంశస్థుల్ని నాశనం చేస్తావు. మనుషుల్లో నుండి వాళ్ల సంతానాన్ని నిర్మూలిస్తావు. వాళ్ళు నీకు కీడు చేయాలనుకున్నారు. వాళ్ల పన్నాగాలు పన్నారు, కానీ అవి ఫలించవు. నువ్వు నీ విల్లును వాళ్ల మీదకి ఎక్కుపెట్టి వాళ్ళు పారిపోయేలా చేస్తావు. యెహోవా, లేచి నీ బలాన్ని చూపించు. నీ గొప్ప శక్తిని స్తుతిస్తూ మేము పాటలు పాడుతాము. 22వ కీర్తన. నా దేవా, నా దేవా, నన్నెందుకు విడిచిపెట్టావు? నన్ను రక్షించడానికి ఎందుకు రావడం లేదు? నా ఆర్తనాదాలు ఎందుకు పట్టించుకోవట్లేదు? నా దేవా, పగటిపూట నేను నీకు మొరపెడుతూ ఉన్నాను, కానీ నువ్వు జవాబివ్వడం లేదు. రాత్రిపూట కూడా నేను మౌనంగా ఉండలేకపోతున్నాను, కానీ నువ్వు పవిత్రుడివి. ఇశ్రాయేలు స్తుతుల మధ్య సింహాసనాసీనుడవై ఉన్నావు. మా పూర్వీకులు నీ మీద నమ్మకముంచారు. వాళ్ళు నమ్మకముంచారు. నువ్వు వాళ్లను రక్షిస్తూ వచ్చావు. వాళ్ళు నీకు మొరపెట్టారు, నువ్వు వాళ్లను కాపాడావు. వాళ్ళు నీ మీద నమ్మకముంచారు, వాళ్లకు నిరాశ ఎదురు కాలేదు. నా విషయానికొస్తే
మనుషులు నన్ను హీనంగా చూస్తూ చీదరించుకుంటున్నారు. నేను మనిషిని కాదు, పురుగును అన్నట్లు చూస్తున్నారు. నన్ను గమనించే వాళ్ళందరూ హేళన చేస్తున్నారు. గేలి చేస్తూ హేళనగా తలాడిస్తూ ఇలా అంటున్నారు: అతను యెహోవాకు తనను తాను అప్పగించుకున్నాడు. ఆయనే అతన్ని రక్షించని, అతను ఆయనతో ఎంతో ఇష్టమైనవాడు. కాబట్టి ఆయన్నే అతన్ని కాపాడని. నా తల్లి గర్భము నుండి నువ్వే నన్ను బయటికి తెచ్చావు. నా తల్లి స్తనాల మీద నేను సురక్షితంగా ఉన్నట్టు భావించేలా చేశావు. పుట్టినప్పటి నుండి నేను నీ కాపుదలకు అప్పగించబడ్డాను. నేను నా తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి నువ్వే నా దేవుడివి. నాకు దూరంగా ఉండకు, ఎందుకంటే శ్రమ దగ్గరలో ఉంది. నాకు సహాయం చేసేవాళ్ళు ఇంకెవ్వరూ లేరు. ఎన్నో బలమైన ఎద్దులు నన్ను చుట్టుముట్టాయి. బలమైన బాషాను ఎద్దులు నా చుట్టూ ఉన్నాయి. గర్జించే సింహం జంతువును ముక్కలు ముక్కలుగా చీల్చివేసినట్లు అవి నా మీదకి పెద్దగా నోళ్లు తెరిచాయి. నేను నీళ్లలా పారబోయబడ్డాను. నా ఎముకలన్నీ వాటి స్థానం తప్పాయి. నా హృదయం మైనంలా తయారయింది. అది నా లోపల కరిగిపోతుంది. నాలో ఇక శక్తి లేదు. నేను మట్టి పెంకులా ఉన్నాను. నా నాలుక నా అంగిలికి అంటుకుపోతోంది. నువ్వు నన్ను మరణ ధూనిలో పడేస్తున్నావు. నా శత్రువులు కుక్కలా నన్ను చుట్టుముట్టారు. కీడు చేసేవాళ్ళు గుంపు నా మీదకి వచ్చేస్తోంది. వాళ్ళు సింహంలా నా చేతులను నా కాళ్లను కొరుకుతున్నారు. నేను నా ఎముకలన్నీ లెక్క పెట్టగలను. వాళ్ళు నన్ను అదే పనిగా తేరి చూస్తున్నారు. వాళ్ళు నా వస్త్రాలు పంచుకుంటున్నారు. నా వస్త్రాల కోసం చీట్లు వేసుకుంటున్నారు. కానీ యెహోవా, నాకు దూరముగా ఉండకు. నువ్వే నా బలం. నాకు సహాయం చేయడానికి త్వరగా రా. కత్తి నుండి నన్ను కుక్కల చేతి నుండి నా అమూల్యమైన ప్రాణాన్ని కాపాడు. నాకు జవాబివ్వు. సింహం నోటి నుండి, అడవి ఎద్దుల కొమ్ముల నుండి నన్ను కాపాడు. నేను నీ పేరును నా సహోదరులకు ప్రకటిస్తాను. సమాజం మధ్యలో నిన్ను స్తుతిస్తాను. యెహోవాకు భయపడేవాళ్లలారా, ఆయన్ని స్తుతించుడి. యాకోబు సంతానమా, మీరంతా ఆయనని మహిమపరచండి. ఇశ్రాయేలు సంతానమా, మీరంతా ఆయన మీద భయభక్తులతో లేచి నిలబడండి. ఆయన బాధితుల్ని, కష్టాల్ని అసహించుకోలేదు. వాటిని అలక్ష్యం చేయలేదు. అతని నుండి తన ముఖాన్ని దాచుకొనలేదు. అతడు సహాయం కోసం మొరపెట్టినప్పుడు ఆయన విన్నాడు. మహాసమాజంలో నేను నిన్ను స్తుతిస్తాను. నీకు భయపడే వాళ్ల ముందు నా ముక్కుబళ్ళు చెల్లిస్తాను. సాత్వికులు తిని తృప్తి పొందుతారు. యెహోవాను వెతికే వాళ్ళు ఆయన్ని స్తుతిస్తారు. మీరు శాశ్వత కాలం జీవించాలి. భూమంతా యెహోవాను గుర్తించి ఆయన వైపు తిరుగుతుంది. దేశాల కుటుంబాలన్నీ నీ ముందు సాష్టాంగపడతాయి. ఎందుకంటే రాజరికం యెహోవాది. ఆయన దేశాల మీద పరిపాలిస్తున్నాడు. భూమి మీద ధనవంతులందరూ భోజనం చేసి మ్రొక్కుతారు. మట్టికి చేరుకుంటున్న వాళ్ళందరూ ఆయన ముందు మోకాళ్ళూనుతారు. వాళ్లల్లో ఎవరూ తన ప్రాణాలని కాపాడుకోలేరు. వాళ్ల వంశస్థులు ఆయన్ని సేవిస్తారు. రాబోయే తరం యెహోవా గురించి వింటుంది. వాళ్ళు వచ్చి ఆయన నీతి గురించి చెప్తారు. ఆయన ఏమి చేశాడో పుట్టబోయే వాళ్లకు చెప్తారు. 23వ కీర్తన. యెహోవా నా కాపరి, నాకు ఏ లోటు ఉండదు. పచ్చిక బయళ్లలో ఆయన నన్ను పడుకోబెడతాడు. నీళ్లున్న విశ్రాంతి స్థలాలకు నన్ను నడిపిస్తాడు. ఆయన నా ప్రాణాన్ని సేద తీరుస్తాడు. తన పేరు కోసం నీతి మార్గాలలో నన్ను నడిపిస్తాడు. గాఢాంధకార లోయలలో నడిచినా హాని కలుగుతుందని నేను భయపడను. ఎందుకంటే నువ్వు నాకు తోడుగా ఉన్నావు. నీ దుడ్డుకర్ర, నీ చేతికర్ర నాకు ధైర్యాన్నిస్తాయి. నువ్వు నా శత్రువుల ముందు నాకు భోజన బల్లను సిద్ధం చేస్తావు. నా తలకు నూనె రాస్తావు. నా గిన్నె నిండి పొంగి పొర్లుతుంది. నీ మంచితనం, విశ్వసనీయ ప్రేమ జీవితాంతం నాకు తోడుంటాయి. నా జీవితమంతా నేను యెహోవా మందిరంలో నివసిస్తాను. 24వ కీర్తన. భూమి, దానిలో ఉన్న ప్రతీది, లోకం, దాని నివాసులు యెహోవా సొంతం. ఎందుకంటే ఆయన సముద్రాల మీద దాన్ని స్థిరంగా నిలిపాడు. నదుల మీద దాన్ని స్థిరపరిచాడు. యెహోవా పర్వతానికి ఎవరు ఎక్కగలరు? ఆయన పవిత్ర స్థలంలో ఎవరు నిలబడగలరు? నా జీవం తోడని అబద్ధ ప్రమాణం చేయకుండా, మోసపూరితంగా ఒట్టు వేయకుండా, నిర్దోషమైన చేతులు, స్వచ్ఛమైన హృదయం కలిగిన వాళ్లే కదా. వాళ్ళు యెహోవా నుండి ఆశీర్వాదాలు, తమ రక్షకుడైన దేవుని నుండి నీతిని పొందుతారు. ఆయన్ని వెతికే తరం ఇదే. యాకోబుదేవా, నీ అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నించేవాళ్ళు వీళ్లే. మహిమగల రాజు ప్రవేశించేలా ద్వారాల్లారా మీ తలలు ఎత్తండి. ప్రాచీన గుమ్మాల్లారా తెరుచుకోండి. మహిమగల ఈ రాజు ఎవరు? బలవంతుడు, యోధుడు అయిన యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. మహిమగల రాజు ప్రవేశించేలా ద్వారాల్లారా మీ తలలు ఎత్తండి. ప్రాచీన గుమ్మాల్లారా తెరుచుకోండి.
మహిమగల రాజు ఎవరు? సైన్యాలకు అధిపతి అయిన యెహోవా, ఆయనే మహిమగల ఈ రాజు. 25వ కీర్తన. యెహోవా, నేను నీ వైపు తిరుగుతున్నాను. నా దేవా, నిన్నే నమ్ముకున్నాను. నన్ను సిగ్గుపడేలా చేయకు, నన్ను సిగ్గుపడేలా చేయకు. నా శత్రువులు నా కష్టాన్ని చూసి సంతోషించనివ్వకు. నీ మీద ఆశ పెట్టుకునే వాళ్ళెవరూ అస్సలు అవమానాలు పాలు కారు. అయితే కారణం లేకుండా ఇతరులకు ద్రోహం చేసేవాళ్ళు అవమానించబడతారు. యెహోవా, నీ మార్గాలు నాకు తెలియజేయి, నీ త్రోవలు నాకు బోధించు. నన్ను నీ సత్యంలో నడిపించు, నాకు బోధించు. ఎందుకంటే నువ్వే నా రక్షకుడివైన దేవుడివి. రోజంతా నేను నీ కోసం కనిపెట్టుకొని ఉన్నాను. యెహోవా, నీ కరుణను నువ్వు ఎప్పుడు చూపిస్తూ వచ్చినా నీ విశ్వసనీయ ప్రేమను గుర్తు చేసుకో. యవ్వనంలో నేను చేసిన పాపాల్ని, నా అపరాధాల్ని గుర్తు చేసుకోకు. యెహోవా, నీ విశ్వసనీయ ప్రేమను బట్టి, నీ మంచితనాన్ని బట్టి నన్ను గుర్తు చేసుకో. యెహోవా మంచివాడు, నిజాయితీ గలవాడు. అందుకే ఆయన పాపులకు వాళ్ళు నడవవలసిన మార్గాన్ని ఉపదేశిస్తాడు. ఆయన సాత్వికుల్ని సరైన మార్గంలో నడిపిస్తాడు. వాళ్లకు తన మార్గాన్ని బోధిస్తాడు. యెహోవా ఒప్పందాన్ని, ఆయన జ్ఞాపికల్ని పాటించే వాళ్లకు ఆయన మార్గాలన్నీ విశ్వసనీయ ప్రేమను, నమ్మకత్వాన్ని వెల్లడి చేస్తాయి. యెహోవా, నేను చేసిన తప్పు పెద్దదే అయినా నీ పేరు కోసం దాన్ని క్షమించు. యెహోవాకు భయపడే వ్యక్తి ఎవరు? అతను ఎంచుకోవలసిన మార్గాన్ని ఆయన అతనికి ఉపదేశిస్తాడు. అతని ప్రాణం దేవుని మంచితనాన్ని చవిచూస్తుంది. అతని వంశస్థులు భూమిని స్వాధీనం చేసుకుంటారు. యెహోవాకు భయపడేవాళ్లు ఆయనతో దగ్గర స్నేహాన్ని అనుభవిస్తారు. తన ఒప్పందాన్ని ఆయన వాళ్లకు తెలియజేస్తాడు. నా కళ్ళు ఎప్పుడూ యెహోవా వైపే చూస్తున్నాయి. ఆయన నా పాదాల్ని వలలో నుండి విడిపిస్తాడు. నీ ముఖం నా వైపు తిప్పి నా మీద అనుగ్రహం చూపించు. ఎందుకంటే నేను ఒంటరిగా నిస్సహాయకుడిగా ఉన్నాను. నా హృదయ వేదనలు ఎక్కువయ్యాయి. నా మనోవేదన నుండి నాకు విడుదల దయచేయి. నా బాధను, నా కష్టాన్ని చూడు. నా పాపాలన్నీ క్షమించు. నా శత్రువులు ఎంతో విస్తారంగా ఉన్నారో, వాళ్ళు నన్ను ఎంతో క్రూరంగా ద్వేషిస్తున్నారో చూడు. నా ప్రాణాన్ని కాపాడి నన్ను రక్షించు. నేను నిన్ను ఆశ్రయించాను. నన్ను సిగ్గుపడేలా చేయకు. నా యథార్థత, నా నిజాయితీ నన్ను కాపాడాలి. ఎందుకంటే నేను నీ మీద ఆశ పెట్టుకున్నాను. దేవా, ఇశ్రాయేలును అతని కష్టాలన్నిటినీ నుండి కాపాడు. 26వ కీర్తన. యెహోవా, నేను యథార్థంగా నడుచుకున్నాను. నాకు తీర్పు తీర్చు. నేను యెహోవా మీద నమ్మకముంచాను. నేను ఊగిసలాడలేదు. యెహోవా, నన్ను పరిశీలించు, నన్ను పరీక్షించు. నా అంతరంగాన్ని, హృదయశుద్ధిని చెయ్యి. ఎందుకంటే నీ విశ్వసనీయ ప్రేమ ఎప్పుడూ నా ఎదుట ఉంది. నేను నీ సత్యంలో నడుస్తున్నాను. మోసగాళ్లతో నేను సహవసించను. తన నిజస్వరూపాన్ని దాచిపెట్టే వాళ్లకు నేను దూరంగా ఉంటాను. చెడ్డవాళ్ల గుంపు అంటే నాకు బొత్తిగా అసహ్యం. దుష్టులతో సహవసించడానికి నేను ఒప్పుకోను. యెహోవా, నేను నిర్దోషిగా నా చేతులు కడుక్కుంటాను. నేను నీ బలిపీఠం చుట్టూ తిరుగుతాను. నీకు బిగ్గరగా కృతజ్ఞతాస్థుతులు తెలపడానికి, నీ అద్భుతమైన పనులన్నిటినీ గురించి ప్రకటించడానికి అలా చేస్తాను. యెహోవా, నువ్వు నివసించే మందిరాన్ని, నీ మహిమ నివసించే స్థలాన్ని నేను ప్రేమిస్తాను. పాపులతో పాటు నన్ను తుడిచివేయకు. దౌర్జన్యం చేసేవాళ్లతో పాటు నా ప్రాణం తీసేయకు. వాళ్ళు అవమానకరమైన పనులు చేస్తున్నారు. వాళ్ళు కుడిచేయి లంచాలతో నిండిపోయింది. నేనైతే యథార్థంగా నడుచుకుంటాను. నన్ను రక్షించి నా మీద అనుగ్రహం చూపించు. నా పాదాలు సమతలమైన నేల మీద నిలబడి ఉన్నాయి. మహాసమాజంలో నేను యెహోవాను స్తుతిస్తాను. 27వ కీర్తన. యెహోవా నా వెలుగు, నా రక్షణ. నేను ఎవరికైనా ఎందుకు భయపడాలి? యెహోవాయే నా ప్రాణదుర్గం. నేను ఎవరికైనా ఎందుకు బెదరాలి? నా శరీరాన్ని నాశనం చేయడానికి చెడ్డవాళ్లు నా మీద దాడి చేసినప్పుడు నా విరోధులు, శత్రువులే తొట్టిల్లి పడిపోయారు. సైన్యం నన్ను చుట్టుముట్టినా నా హృదయం భయపడదు. నా మీదకి యుద్ధమే వచ్చినా నేను ధైర్యంగానే ఉంటాను. నేను యెహోవాను ఒకటి అడిగాను, దానికోసమే ఎదురుచూస్తాను. అదేమిటంటే యెహోవా మంచితనాన్ని చూస్తూ ఉండేలా, ఆయన ఆలయాన్ని సంతోషంతో చేసేలా నేను జీవించినంతకాలం యెహోవా మందిరంలో నివసించాలి. ఎందుకంటే విపత్తు రోజున ఆయన నన్ను తన ఆశ్రయంలో దాస్తాడు. తన గుడారంలోని రహస్య స్థలంలో నన్ను దాచిపెడతాడు. నన్ను ఎత్తైన బండ మీద ఉంచుతాడు. నన్ను చుట్టుముట్టిన నా శత్రువుల కన్నా నా తల ఎత్తుగా ఉంది. నేను ఆనందంగా కేకలు వేస్తూ ఆయన గుడారం దగ్గర బలులు అర్పిస్తాను. నేను యెహోవాను స్తుతిస్తూ పాటలు పాడతాను. యెహోవా నేను మొరపెట్టినప్పుడు నా మొర ఆలకిస్తాడు. నా మీద అనుగ్రహం చూపించి నాకు జవాబివ్వు.
నా కోసం వెతకండి అని నువ్వు ఆజ్ఞాపించావని నా హృదయం చెప్పింది. యెహోవా, నేను నీ కోసం వెతుకుతాను. నీ ముఖాన్ని నాకు దాచకు. కోపంతో నీ సేవకుణ్ణి పంపివించవేయకు. నువ్వే నా సహాయకుడివి. నా రక్షకుడివైన దేవా, నన్ను విడిచిపెట్టకు, వదిలేయకు. నా తల్లిదండ్రులే నన్ను విడిచిపెట్టినా యెహోవా నన్ను చేరదీస్తాడు. యెహోవా నీ మార్గాన్ని నాకు ఉపదేశించు. నా శత్రువుల్ని బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించు. నా శత్రువులకు నన్ను అప్పగించకు. ఎందుకంటే అబద్ధ సాక్షులు నాకు వ్యతిరేకంగా లేచారు. వాళ్ళు నాకు హాని చేయాలి అనుకుంటున్నారు. సజీవుల దేశంలో యెహోవా మంచితనాన్ని చూస్తాననే నమ్మకం నాకు లేకపోతే నేను ఎక్కడ ఉండేవాణ్ణి? యెహోవా కోసం కనిపెట్టుకుని ఉండండి. ధైర్యంగా నిబ్బరంగా ఉండండి. అవును, యెహోవా కోసం కనిపెట్టుకుని ఉండండి. 28వ కీర్తన. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నేను నీకు మొరపెడుతూ ఉన్నాను. నన్ను నిర్లక్ష్యం చేయకు. నువ్వు నా విషయంలో మౌనముగా ఉంటే నేను గోతిలోకి దిగిపోయే వాళ్ళలా అవుతాను. నేను నీ పవిత్రమైన స్థలంలోని అత్యంత లోపలి గది వైపు నా చేతులెత్తి సహాయం కోసం నీకు మొరపెట్టినప్పుడు నా విన్నపాలన్నీ ఆలకించు. దుష్టులతో కీడు చేసేవాళ్లతో నన్ను ఈడ్చేయకు. వాళ్ళు తమ హృదయాలలో చెడు ఉంచుకుని తోటి వాళ్లతో శాంతిగా మాట్లాడతారు. వాళ్ళ క్రియలన్నీ బట్టి, వాళ్ళు చెడు పనులన్నీ బట్టి వాళ్లకు ప్రతిఫలం ఇవ్వు. వాళ్ళు చేతి పనిని బట్టి, వాళ్ళు చేసిన దానిని బట్టి వాళ్లకు ప్రతీకారం చేయి. ఎందుకంటే వాళ్ళు యెహోవా కార్యాలని గాని ఆయన చేతి పనిని గాని పట్టించుకోరు. ఆయన వాళ్ల కింద పడేస్తాడు కాని లేపడు. యెహోవా స్తుతించబడాలి. సహాయం కోసం నేను చేసిన ప్రార్థనలన్నీ ఆయన ఆలకించాడు. యెహోవా నా బలం, నా డాలు. నా హృదయం ఆయన మీద నమ్మకం పెట్టుకుంది. నేను ఆయన సహాయాన్ని పొందాను. నా హృదయం ఉల్లసిస్తోంది. అందుకే ఆ పాటతో నేను ఆయన్ని స్తుతిస్తున్నాను. యెహోవా తన ప్రజలకు బలం, తన అభిషిక్తునికి గొప్ప రక్షణ తీసుకొచ్చే కోట. నీ ప్రజల్ని కాపాడు, నీ స్వాస్థ్యాన్ని దీవించు. వాళ్ళు కాపరిగా ఉండి వాళ్లకు ఎప్పటికీ నీ బాహువుల్లోనే మోయి. 29వ కీర్తన. బలవంతుల కుమారులారా, యెహోవాకు తగిన ఘనత ఆయనకు ఇవ్వండి. యెహోవా మహిమను బట్టి, బలాన్ని బట్టి ఆయనకు తగిన ఘనత ఇవ్వండి. యెహోవా పేరుకు తగిన మహిమ ఆయనకు చెల్లించండి. పవిత్రమైన బట్టలు వేసుకుని యెహోవాకు వంగి నమస్కారం చేయండి. యెహోవా స్వరం నీళ్ల మీద వినిపిస్తోంది. మహిమగల దేవుడు ఉరుముతున్నాడు. యెహోవా అనేక జలాల మీద ఉన్నాడు. యెహోవా స్వరం శక్తివంతమైనది. యెహోవా స్వరం మహిమగలది. యెహోవా స్వరం దేవదారు చెట్లను విరగ్గొడుతుంది. అవును, యెహోవా లేబానోను దేవదారు చెట్లను ముక్కలు ముక్కలుగా చేస్తాడు. ఆయన లేబానోను దూడలా, షిర్యోనును కోడదూడలా గంతులు వేసేటట్లు చేస్తాడు. యెహోవా స్వరం అగ్నిజ్వాలలతో విరుచుకుపడుతుంది. యెహోవా స్వరం ఎడారిని వణికిపోయేలా చేస్తుంది. యెహోవా కాదేశు ఎడారిని వణికిపోయేలా చేస్తాడు. యెహోవా స్వరం జింకను ఈనేలా చేస్తుంది. అడవిలోని చెట్లను మూడుగా చేస్తుంది. ఆయన ఆలయంలో ఉన్నవాళ్లందరూ దేవుణ్ణి మహిమపరచండి అంటారు. యెహోవా ప్రళయజలాల పైన సింహాసనాసీనుడై ఉన్నాడు. యెహోవా నిరంతరం రాజుగా సింహాసనాసీనుడై ఉన్నాడు. యెహోవా తన ప్రజలకు బలాన్నిస్తాడు. యెహోవా తన ప్రజల్ని శాంతితో దీవిస్తాడు. 30వ కీర్తన. యెహోవా, నువ్వు నన్ను పైకెత్తావు కాబట్టి నేను నిన్ను ఘనపరుస్తాను. నువ్వు నా శత్రువుల్ని నా విషయంలో సంతోషించనివ్వలేదు. యెహోవా నా దేవా, సహాయం కోసం నేను నీకు మొరపెట్టుకున్నాను. నువ్వు నన్ను బాగుచేశావు. యెహోవా, నువ్వు నన్ను సమాధిలో నుండి పైకి లేపావు. నన్ను సజీవంగా ఉంచావు. గోతిలోకి దిగిపోకుండా నన్ను కాపాడావు. యెహోవా విశ్వసనీయులారా, ఆయన్ని స్తుతిస్తూ పాటలు పాడండి. ఆయన పవిత్రమైన పేరుకు కృతజ్ఞతలు చెల్లించండి. ఎందుకంటే ఆయన కోపం క్షణకాలమే ఉంటుంది, కానీ ఆయన అనుగ్రహం జీవితకాలం ఉంటుంది. సాయంత్రం ఏడ్పు రావచ్చు, కానీ ఉదయాన్నే ఆనందధ్వనులు వినిపిస్తాయి. నాకు కష్టాలు లేనప్పుడు నేను ఎప్పటికీ కదల్చబడను అని అనుకున్నాను. యెహోవా, నీ అనుగ్రహం నా మీద ఉన్నప్పుడు నువ్వు నన్ను పర్వతంలా బలంగా చేశావు. కానీ నువ్వు నీ ముఖాన్ని దాచుకున్నప్పుడు నేను బెదిరిపోయాను. యెహోవా, నేను నీకు మొరపెడుతూ వచ్చాను. అనుగ్రహం చూపించమని నేను యెహోవాను వేడుకుంటూ వచ్చాను. నేను చనిపోవడం వల్ల, గోతులోకి దిగిపోవడం వల్ల ఏం లాభం? మట్టి నిన్ను స్తుతిస్తుందా? అది నీ నమ్మకత్వం గురించి తెలియజేస్తుందా? యెహోవా, నా మొర విని నా మీద అనుగ్రహం చూపించు. యెహోవా, నాకు సహాయకుడివి అవ్వు. నువ్వు నా ఏడ్పును నాట్యంగా మార్చావు. నా గోనెపట్టను తీసేసి నాకు ఉల్లాస వస్త్రాన్ని ధరింపచేశావు. నేను మౌనముగా ఉండకుండా నీ స్తుతులు పాడాలని అలా చేశావు.
యెహోవా నా దేవా, నిరంతరం నేను నిన్ను స్తుతిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్.